అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. అభ్యంగనం థెరపీ, మోకాళ్ల నొప్పికి, నడుం నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్న వారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. లీచ్ థెరపీ, వెరికోస్ వెయిన్స్, కాళ్లల్లో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 60 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. దూర ప్రాంతంలో ఉన్న వారికి వాట్సాప్ కాల్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం కలదు. మెడిసిన్స్ కొరియర్ ద్వారా డోర్ డెలివరీ చేయబడును. సంప్రదించవలసిన నంబర్ 9154191959. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. నాగబంధం, రావు బహదూర్ 2 సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. రెండింటి జోనర్లు పూర్తిగా వేరువేరు. ఒకటేమో సైకలాజికల్ డ్రామా సినిమా, మరొకటేమో పూర్తిగా డివోషనల్ సబ్జెక్ట్. నాగబంధం సినిమాలో విరాట్ కర్ణ హీరోగా నటిస్తే, రావు బహదూర్ సినిమాలో సత్యదేవ్ గారు యాక్ట్ చేశారు. నాగబంధం సినిమా కోసం అభిషేక్ నామా గారికి దర్శకుడిగా పెద్దగా అనుభవం లేకపోయినా సరే, కొత్త నిర్మాతలే అయినా ఏకంగా 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇటు చూస్తే రావు బహదూర్ సినిమాకైతే ఏకంగా మహేష్ బాబు గారే నిర్మాతగా మారి మరీ డబ్బులు పెట్టారు. ఆయన వాయిస్ ఓవర్తో ట్రైలర్ను రిలీజ్ చేయడమే కాదు, అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు కూడా. మరి ఈ 2 సినిమాల్లో ఏది హిట్టు, ఏది ఫట్టు, ఏ సినిమా బాగుంది, ఏ సినిమా బాగోలేదు, ఈ వీకెండ్లో ఏ సినిమాకు వెళ్ళి ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేయొచ్చు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా నాగబంధం సినిమా గురించి చెప్పుకుందాం. నాగబంధం సినిమాలో కథగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. బ్రహ్మకమలం, నాగబంధం వేసి ఉన్న ఓ రహస్య గది కేంద్రంగా జరిగే కథ ఇది. బ్రహ్మకమలం సాయంతో నాగబంధం వేసి ఉన్న ఆ రహస్య గది తలుపులు తెరిచేలా చేస్తే ఈ బ్రహ్మాండాన్ని జయించుట, మరణాన్ని సైతం జయించుచుట. అందుకే కాలవృక్ష బంధనంలో ఇరుక్కున్న బైరాగి మరో పురావస్తు శాస్త్రవేత్త సాయంతో రహస్య గది తలుపులు తెరిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతడి లక్ష్యం నెరవేరిందా? వాళ్ళిద్దరి ప్రయత్నాలకు అడ్డు తగిలిందెవరు? వీళ్ళిద్దరికీ గూడెంలో మత్స్యకారుడైన రుద్రకు 17వ శతాబ్దంలోని నాగసాధువుకు సంబంధం ఏమిటి? మధ్యలో ఓ చిన్న పాపకు సంబంధించిన కథ ఏంటన్నదే ఈ నాగబంధం సినిమా కథ. అసలు ఆ రహస్య గదిలో ఏముంది? ఆ గది తలుపులు తెరుచుకుంటే ఏం జరుగుతుంది? అసలు ఆ గదికి ఎందుకు నాగబంధనం వేశారు అన్న ప్రశ్నలకు ఈ సినిమాలో మీకు సమాధానాలు అస్సలు దొరకవు. ఎంతసేపు బ్రహ్మకమలం చుట్టూనే కథ సాగిపోతూ ఉంటుంది. మధ్యలో హీరోకు సంబంధించిన ఫ్యామిలీ డ్రామా కూడా సాగిపోతూ ఉంటుంది. ఒకే ఒక్కసారి ఓ గుడిలో హీరోయిన్ను హీరో చూస్తాడు. కట్ చేస్తే మరో సీన్లో హీరోయిన్లు ఇద్దరు ఒక్క చూపులోనే ప్రేమలో పడిపోయారని చూపించేసి రొమాంటిక్ సాంగ్ కూడా వెంటనే వేసేస్తారు. విజువల్స్ పరంగా ఈ సినిమా చాలా ఉన్నత స్థాయిలో ఉందిలే, కానీ కథ విషయంలో మాత్రం ట్రాక్ తప్పినట్టు స్పష్టంగా తెలిసిపోతుంటుంది. ప్రతి సీన్లోనూ గ్రాండియర్ నేచర్ కనిపిస్తుంటుంది. ఓ పెద్ద స్టార్ డైరెక్టర్ మరో పెద్ద స్టార్ హీరోతో సినిమాని తీస్తే ఏ రేంజ్లో గ్రాండ్ లుక్ కనిపిస్తుందో ఈ నాగబంధం సినిమాలోని ప్రతి సీన్లో కూడా అలాంటి రిచ్నెస్ కనిపిస్తుంది. సెట్లు బాగున్నాయి, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వంటి అంశాలన్నీ కూడా కళ్ళను కట్టిపడేస్తుంటాయి. అయితే చూడటానికి కనుల విందుగా ఆ దృశ్యాలు, సెట్లు ఉన్నాయిలే, కానీ ఆ గ్రాండియర్ నేచర్కు తగ్గట్టుగా బలమైన కథను రాసుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అవసరం లేని పాటలు పదే వస్తూ పోతూ ఉంటాయి. 5-10 నిమిషాల గ్యాప్లోనే పాటలు వరుసగా వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. సీన్లకు మధ్య లాజిక్లు ఉండవు. హీరో ఎక్కడో నదిలో పడిపోతే అతను ఒడ్డుకు చేరే సమయానికే కరెక్ట్గా అదే లొకేషన్కు హీరోయిన్ ఎందుకు వస్తుందో తెలియదు. అసలు హీరోయిన్కు హీరో ఫ్యామిలీకి సంబంధమే ఉండదు. కానీ 3-4 రోజులు కోమాలో ఉండి ఆ తర్వాత మేల్కొన్న తర్వాత సడన్గా హీరో కుటుంబ సభ్యులు కూడా అదే లొకేషన్లోకి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళు ఎలా వచ్చారన్నది కూడా అంతు పట్టదు. ఉధృతంగా ప్రవహించే నది మధ్యలో ఓ లోయలోకి నీళ్లు పడిపోయే చోట ఓ చిన్న చెట్టు ఉంటుందట. ఆ చెట్టుకు హెలికాప్టర్ ఇరుక్కుపోయి కాలిపోతుందట. కానీ అదే హెలికాప్టర్లో ఉన్న జగపతి బాబు మాత్రం ఎలా బ్రతికాడన్నది మాత్రం చూపించరు. 2 జన్మలకు సంబంధించిన స్టోరీ ఈ సినిమాలో జరుగుతూ ఉంటుంది. ఏ శక్తులు లేకున్నా, మరే శాపము లేకపోయినా విలన్ పదే ఎలా పుట్టుకొచ్చాడన్న ప్రశ్నకు కూడా సమాధానం దొరకదు. ఇలా అర్థం పర్థం లేని సీన్లతో ఓ సీరియల్ మాదిరిగా నాగబంధం సినిమా సాగుతూ ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అయితే పదే రిపీట్ అయినట్టుగా ఉంటుంది. ఎడిటింగ్ టీం కనుక సినిమాలోని సీన్లకు ఇంకాస్త కత్తెర వేసి ఉంటే, అనవసర పాటలను తీసేసి ఉంటే ఈ సినిమా మరీ తలనొప్పి సినిమాగా అనిపించేది కాదు. పర్లేదన్న టాక్ని తెచ్చుకునేది.
మీకు కనుక సీరియల్ టైప్లో నెమ్మదిగా సాగే దేవుడి సినిమాలు ఇష్టమైతే కథాకథనాల విషయంలో చాలా మిస్టేక్స్ ఉన్నప్పటికీ తెర మీద దేవుడిని అద్భుతంగా చూపిస్తే చాలనుకుంటే ఈ సినిమా మీకు నచ్చుతుంది. దైవశక్తికి సంబంధించిన సీన్లు ఉంటే చాలు, హిందూ మతం గురించి మంచి మంచి పవర్ఫుల్ డైలాగులు ఉంటే చాలనుకునే వాళ్లకు ఈ సినిమా బాగానే నచ్చుతుంది. మిగిలిన వాళ్ళు ఈ సినిమాకు దూరంగా ఉంటేనే బెటర్. ఇక రావు బహదూర్ సినిమా గురించి చెప్పుకుందాం. రావు బహదూర్ సినిమా గురించి ప్రెస్ మీట్లలో చెప్తూ హీరో సత్యదేవ్ను కమల్ హాసన్ గారితో పోల్చాడు ఈ సినిమా దర్శకుడు వెంకటేష్ మహా. ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చాలా కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. సత్యదేవ్ మంచి యాక్టరే, కాదంటలేదు, కానీ మరీ కమల్ హాసన్ గారితో పోల్చడం ఏంటి, ఆయన స్థాయిలో యాక్టింగ్ చేయడం ఎవరికైనా సాధ్యమా అంటూ నెట్టింట పుంకాలుగా వార్తలు పుట్టుకొచ్చాయి. దర్శకుడి మీద కూడా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత తన స్టేట్మెంట్కు వివరణ ఇచ్చిన వెంకటేష్ మహా గారు తన ఉద్దేశం అది కాదంటూనే సినిమాలో సత్యదేవ్ యాక్టింగ్ను చూసిన తర్వాత మీరే నా మాటలకు అర్థమేంటన్నది గ్రహిస్తారంటూ క్లారిటీని ఇచ్చాడు. రావు బహదూర్ సినిమాను చూసిన తర్వాత వెంకటేష్ మహా గారు చెప్పిన మాటలు అక్షర సత్యం అని మాత్రం నాకు అనిపిస్తోంది. మరీ కమల్ హాసన్ రేంజ్లో నటించాడని చెప్పడం లేదులే, కానీ రామపరావు బహదూర్గా సత్యదేవ్ గారి యాక్టింగ్కు అంతా ఫిదా అయిపోవడం ఖాయం. ఈ రావు బహదూర్ సినిమా కథ ఏంటనేది దర్శకుడు ముందే చెప్పేశాడు. లంగ్ క్యాన్సర్ వచ్చిన రావు బహదూర్ మరో 4 నెలల్లో చనిపోతాడని డాక్టర్లు సైతం నిర్ధారించేస్తారు. కానీ ఆ రావు బహదూర్ మాత్రం ఏడాది పూర్తయినా ఆస్తులు చావడు. ఇక రేపో మాపో చనిపోవడం ఖాయమని అంతా అనుకుంటారు, కానీ అతను మాత్రం టీవీగా మద్యం సేవిస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సైకలాజికల్గా ఓ ట్రామాలోకి వెళ్ళిపోతాడు. తన భార్యకు పుట్టిన రెండో కొడుకు తన కొడుకు కాదు అనే ఒకే ఒక్క అనుమానం అనే పెనుభూతం అతడిని నిండా ఆక్రమించేసి అతడితో ఎన్ని రకాల ఫేట్లను చేయించింది, అతడిని ఎలా మార్చేసిందన్నదే సినిమా కథ. అసలు ఇంతకీ రావు బహదూర్కు ఎందుకు ఆ అనుమానం వచ్చింది, అందుకు కారణాలేంటి, అతడి అనుమానం నిజమేనా కాదా, తన అనుమానాన్ని నిర్ధారణ చేసుకునేందుకు రావు బహదూర్ ఏం చేశాడు, చివరకు ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే మన తెలుగులోనే బాపు దర్శకత్వంలో వచ్చిన వంశవృక్షం అనే సినిమా గుర్తుకొచ్చింది. ఎంతమంది రివ్యూ రైటర్లు, ఎన్ని సోషల్ మీడియా రివ్యూల పేజీలు ఈ సినిమా గురించి ప్రస్తావించాయో నాకైతే తెలియదులే, కానీ అచ్చం ఇదే కాన్సెప్ట్తో 45 ఏళ్ల క్రితమే బాపు దర్శకత్వంలో వంశవృక్షం అనే సినిమా వచ్చింది. వంశవృక్షం రావు బహదూర్ సినిమాల్లోని కోర్ పాయింట్ ఒకటే అయినా 2 సినిమాల్లోని స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్. వంశవృక్షం సినిమా ఏమో ఆచార వ్యవహారాలు, పరువు మర్యాదల కోణంలో వెళ్తే ఈ రావు బహదూర్ సినిమా మాత్రం పూర్తిగా సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాగా నడిచింది. సినిమా అంతా కూడా మహా అయితే ఓ 10 క్యారెక్టర్లు కూడా కనిపించవు. ఒక పెద్ద ప్యాలెస్లోనే సినిమా కథను అంతా కూడా నడిపించేశారు. సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడుతున్న వ్యక్తి పాత్రలో సత్యదేవ్ యాక్టింగ్ అదరగొట్టేశారు. కొన్నిసార్లు భయపెడతారు, మరికొన్నిసార్లు నవ్విస్తాడు, ఇంకొన్నిసార్లు అసహించుకునేలా ప్రవర్తిస్తాడు కూడా. ఈ సినిమా మీకు అర్థం కావాలంటే మినిమం PhD చేసి ఉండాలంటూ కొన్ని రివ్యూల్లో తీర్పులు కనిపించాయి. నిజానికి ఈ సినిమా అర్థం కావాలంటే PhDలు చదవనక్కర్లేదు, డిగ్రీలు కూడా చేయనక్కర్లేదు. సినిమా థియేటర్లకు వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ను ముట్టుకోకుండా సినిమాలో లీనమైపోతే చాలు, సత్యదేవును చూస్తూ ఉంటే చాలు, అతని ప్రపంచంలోకి వెళ్ళిపోతే చాలు, ఈ సినిమా మీకు ఈజీగా అర్థమైపోతుంది. వర్తమానంలో ఓ కథ, గతంలో ఓ కథ అంటూ సినిమా స్క్రీన్ ప్లే నడుస్తూ ఉంటుంది. మిక్స్డ్ స్క్రీన్ ప్లే వల్ల ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉందిలే, కానీ పూర్తి కథ మాత్రం అర్థం కాకుండా పోదు. నేను, నా రాజ్యం, నా సామ్రాజ్యం, నా వారసత్వం అనే అహంకారం నెత్తికెక్కితే ఓ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడన్నది ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. 100 ఏళ్ల వారసత్వపు చరిత్రలో ఎవరిది ఏ నెత్తురో, ఎవరి నెత్తురు ఎప్పుడు మలినమైపోయి ఇంకెవరి నెత్తురు కలిసిపోయిందన్నది కూడా ఎవరికీ తెలియదని, ఈ మాత్రం దానికి కులాలు, వర్ణాలు, వర్గాలు, వంశానికి వారసులంటూ గొప్పలు చెప్పుకోనక్కర్లేదంటూ పరోక్షంగా ఈ సినిమాతో దర్శకుడు ఓ సరికొత్త అర్థాన్ని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో చివర్లో వచ్చే ట్విస్టులతో అందరి మైండ్ బ్లాంక్ అవటం ఖాయం. సినిమా మొదట్లోనే మొదటి కొడుకుతో నెల తక్కువ ఎదవా అని ఎందుకు పలికించాడన్నది సినిమా క్లైమాక్స్లోనే తెలుస్తుంది. డాక్టర్ పాత్రకు రావు బహదూర్ అంటే ఎందుకంత ఇష్టమో సినిమా క్లైమాక్స్లోనే మీకు అర్థమవుతుంది. ఈ సినిమాను దర్శకుడు వెంకటేష్ మహా చాలా పకడ్బందీ స్క్రీన్ ప్లేతో రాసుకున్నాడు. ఎక్కడ ఏ లూప్ హోల్స్ లేకుండా కథను రాసుకున్నాడు. సినిమాలో తాత ముత్తాతల తరాల వాళ్ళు వచ్చి హీరోకు దిశానిర్దేశం చేసే పాట ఒకటి వస్తుంది. ఆ పాట వచ్చేటప్పుడు గోడల మీద ఖాళీ ఫోటో ఫ్రేమ్లే కనిపిస్తాయి. దర్శకుడి పర్ఫెక్షన్కు ఆ సీన్ ఒక నిదర్శనమని చెప్పవచ్చు. సినిమా నిడివిని ఇంకాస్త తగ్గించి ఉంటే ప్రేక్షకులకు ఈ సినిమా ఇంకా బాగా అర్థమై ఉండేది.
అనవసర పాటలు లేకపోవడం ఈ సినిమాలో మరో ప్లస్ పాయింట్. మొత్తంగా చెప్పుకోవాలంటే కొత్త తరహా కథలను ఆస్వాదించే వాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఓ డిఫరెంట్ సినిమాను చూసామన్న సంతృప్తి మాత్రం కలిగి తీరుతుంది. మరీ విసుగు పుట్టించే సినిమా ఏమీ కాదు. సత్యదేవ్ క్యారెక్టర్తో ట్రావెల్ అయితేనే, అతని పాత్రకు మీరు కనెక్ట్ అయితేనే మీకు ఈ సినిమా అర్థమవుతుంది. అప్పుడే ఈ సినిమా మీకు నచ్చుతుంది. మధ్య మధ్యలో ఫోన్లు చూస్తాం, రీల్స్ చూస్తూనే, మెసేజ్లకు రిప్లై ఇస్తూనే సినిమాని చూస్తామంటే మాత్రం మీకు ఈ సినిమా అర్థం కాకపోవచ్చు. టోటల్గా ఈ 2 సినిమాల గురించి నా అభిప్రాయం చెప్పాలంటే, మాకు హిందూ మతం గురించి సినిమాలు కావాలి, కథ ఎలా ఉన్నా పర్లేదు, దేవుళ్ళ గురించి హైలైట్ చేయాలి, సనాతన ధర్మం గురించి మంచి మంచి డైలాగులు పడాలి, విజువల్ ట్రీట్ల సినిమా ఉండాలనుకుంటే మీకు నాగబంధం సినిమా బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా మంచి కథ, కొత్త తరహా కథలను ఆస్వాదించాలనుకుంటే మాత్రం ఈ రావు బహదూర్ సినిమాకు వెళ్ళండి. నాకైతే ఈ 2 సినిమాల్లో రావు బహదూర్ సినిమాయే బాగా నచ్చింది. నాగబంధం సినిమా తలనొప్పిని తెప్పించింది. మరి మీకే సినిమా నచ్చిందన్నది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదండి ఈ 2 సినిమాల్లో ఏ సినిమా బాగుంది, ఏ సినిమా బాగోలేదు అన్న వివరాలకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.